అండి డిలీషియస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే వంట పుదీనా రైస్ తయారు చేసుకున్నామండి. పుదీనా, టమోటా, అల్లం చిన్నులపాయ వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. పేస్ట్ లాగా పట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకున్నాను, గిన్నె పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం, కాగనివ్వాలి. ఆయిల్ వేడెక్కిందండి. షాజీరా వేసుకుందాం. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, వేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఫ్రై చేసుకుని వేపుకుందామండి. పసుపు కొంచెం వేసుకున్నామండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం. అల్లం ముక్కలు వేసుకుందాం. పుదీనా పేస్టు పట్టుకున్నాం కదండి, మిక్సీలో పట్టుకున్నాం కదా, వేసేద్దాం. అన్నం వేసేసుకుందామండి. ఉడికిపోయింది. కలుపుకున్నామండి. అన్నం వేసుకున్నాను కదా, బాగా కలుపుకుందాం. రైస్ లైట్గా బాగానే ఉడికింది, మెత్తగా లేదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం చేసుకుందాం. పుదీనా కొంచెం పైన చల్లుకుందామండి. చెప్పేటప్పుడే కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి. ఒక నిమ్మకాయ. అయిపోయిందండి. వేరే ప్లేట్లో తీసుకున్నాం. పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. పెరుగు చట్నీతో కూడా తింటే చాలా బాగుంటుంది. ఈ రోజుకి ఇంతేనండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.